చూసి సుందరీకరణలో భాగంగా కూడా అందరినీ ఇట్లా కూలుస్తూ ఉన్నారు బిల్డింగ్లు. సో ఏం చెప్తారు అండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ హైడ్రా అనేది ఈజ్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్ బై గవర్నమెంట్. ఎందుకు అంటే అన్యాయంగా అక్రమంగా ఏవైతే కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో అవి ఖచ్చితంగా ఎంటర్టైన్ చేయకూడదు. పర్మిషన్ ఇచ్చేది నువ్వే, నీకు ఈ రోజు నచ్చినప్పుడు కూల్చేది నువ్వే. అది అన్యాయంగా చేసిన వాళ్ళ మీద చెయ్యండి. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి రావాలి అంటే ఒక 3 జనరేషన్స్ ఒక దరిద్రమైన లైఫ్ బతికి ఆ లైఫ్ వద్దురా బాబు, ఈ గవర్నమెంట్ మీద మనం డిపెండ్ అవ్వద్దు, వాళ్ళకి మనం బర్డెన్ కావద్దు అని మా లైఫ్ మేము డిసైడ్ చేసుకోవడానికి కష్టపడి తిని తినక దివారాత్రులు రూపాయి ఖర్చు కూడబెట్టుకొని ఆ పస్తుల మీద ఇళ్ళు కట్టుకున్నవి ఇవి. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి కూలిస్తే ఏముందండి? అన్యాయంగా ఒకడు అన్యాయం చేశాడంటే వాడికి ఇంకొక దగ్గర ఎక్కడో ఉంది, వాడిది కూలిస్తే నీకు ఇది కాకపోతే ఇంకోటి ఉంటుందండి. మిడిల్ క్లాస్ వాడికి ఆ ఒక్కటే ఇల్లు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, నువ్వు సుందరీకరణలో భాగంగా అన్యాయంగా కట్టారంటున్నావు. అన్యాయంగా కట్టడానికి పర్మిషన్ ఇచ్చింది ఎవరండి? మీరే ఇచ్చారు. ఒక నెల పవర్ బిల్ కట్టకపోతే ఎంత సీన్ చేస్తారండి? ఒక సంవత్సరం ప్రాపర్టీ ట్యాక్స్ కట్టకపోతే మీరు ఎంత సీన్ చేస్తారు? ఓటు కావాలంటే ఇళ్ల చుట్టూ తిరుగుతారు. ఈ 3 టైమ్స్లోనే అసలు ఎవరు మొహాలు ఏంటి అనేది మాకు తెలుస్తాయి. గవర్నమెంట్కి ఇబ్బంది పెట్టకుండా బ్రతకాలి అనుకునేవాడు మిడిల్ క్లాస్ వాడండి. ఒక ఇల్లు కట్టుకొని పిల్లలకి ఏదో ఒక చిన్న మూలకి మీరు ఒకసారి మా లొకాలిటీకి వస్తే రోడ్లు ఘోరంగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే గవర్నమెంట్ హౌసెస్ వాళ్ళకి మెయిన్ రోడ్ ఉంది, అసలు ప్రాపర్టీస్ కొనుక్కున్న వాడికి రోడ్డే లేదు, మున్సిపాలిటీ వాటరే లేదు. అయినా వీఆర్ నాట్ కంప్లైనింగ్ అబౌట్ ఎనీథింగ్. మొన్న మరి అంత అక్రమంగా జరిగేటప్పుడు పర్మిషన్ ఎందుకు ఇచ్చావు? మీకు తెలుసు కదా మీ లిమిట్స్ ఏంటి అనేది. ఇప్పుడు మున్సిపాలిటీ కిందకి ఏమేమి వస్తాయి, గవర్నమెంట్ ల్యాండ్స్ ఏంటిది, మీకు ముందు ఆ స్ట్రెచ్ తెలీదా? వేరే కంట్రీస్కి వెళ్ళండి, వేరే కాంటినెంట్స్కి వెళ్ళండి, వాళ్ళు ఎట్లా వర్క్ చేస్తారు? మనుషులతో వర్క్ చేస్తారు. పబ్లిక్కి తెలుసు ఈ ఏరియా ఎంక్రోచ్మెంట్ చేయకూడదు, ఈ ఏరియా జంగల్ ప్రొమైసెస్, ఈ ఏరియా మున్సిపాలిటీది, ఈ ఏరియా ఇది చేయబోతున్నారు. కానీ దరిద్రం ఏంటంటే మన కంట్రీలో ఒక్క ఓటు కోసమే ఒక ప్రజలు తర్వాత నాయకుడు ఎవడో తెలుస్తుంది. ఆ ఒక్కసారి వాళ్ళు గెలిచిన తర్వాత ప్రజలు ఎవరో నాయకులు ఎవరో నీ ఇష్టానికి నువ్వు చేసుకుంటా పోవడానికి మా ఓట్లు ఎందుకు? మరి నీకు గెలిచిన తర్వాత మళ్ళీ ప్రజాపాలన ప్రజల కోసం పేదవాళ్ళ కోసం అని అన్నారు. అసలు మనకు ఉన్నది కదా, చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నాం కదా, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్. మరి నువ్వు మనుషుల కోసం చేయండి, నువ్వు ఎందుకు గద్దెక్కి కూర్చున్నావు? అంటే నీకు ఒకటి కావాలి అంటే ఎవరిని మేపడానికి చేస్తున్నావు ఈ స్కామ్? నేనైతే స్కామ్ అని అనుకుంటున్నా. 1.5 కోట్లు ఏంటండి అది? ఎవరిని మేపడానికండి? మాకు ఇక్కడ 30-40 లక్షలు పెట్టి కొంపలు కొనుక్కోవడానికే నిద్రలు పట్టవు. ఈఎంఐలు ఏళ్ల తరబడి కడతారు. ఇప్పుడు ఒక 2 జనరేషన్స్, ఒక 3 జనరేషన్స్ పేదరికంలో బతికి ఒక 2 జనరేషన్స్ ఈ ఈఎంఐలు కడితే 6వ జనరేషను ఆ కొంపలో ఉంటాడు. నువ్వు వచ్చి దాన్ని కూల్చుతున్నావు అంటే 6 జనరేషన్స్ మళ్ళీ నువ్వు వెనక్కి పంపిస్తున్నావు, నువ్వు బ్రేక్ చేస్తున్నావు. దీనిలో బెనిఫిట్ అయ్యేది నువ్వు ఒక్కడవే, లేకపోతే నీ తొత్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు. ఇక్కడ పర్టికులర్ గవర్నమెంట్ అనట్లేదండి, ఏ గవర్నమెంట్ అయినా నువ్వు ఒక చర్య తీసుకోవాలి అనుకున్నప్పుడు మా పర్మిషన్ తీసుకోండి. అది మేము అంతవరకు అన్యాయంలో ఉంది, మేము బిల్స్ అని కరెక్ట్ కడుతున్నామా లేదా, అన్ని సవ్యంగా చేస్తున్నామా లేదా, ఎక్కడైనా అక్రమంగా చేస్తున్నామా, మా పర్మిషన్ తీసుకొని చెయ్యండి, మేము కూడా ఉంటాం కదా. అక్రమంగా అయినప్పుడు ఇవన్నీ పర్మిషన్స్ ఎందుకు ఇచ్చినట్టు, ఈ బిల్లులు ఎందుకు తీసుకున్నారు? లాభాల కోసం కదా. ఈ లోపు అంటే వీళ్ళ ప్లాన్ ఏంటో మరి నాకు అర్థం కావట్లేదు. ఏంటంటే ఓకే, కొన్ని సంవత్సరాల తర్వాత మనకి ఈ లోపు ఇన్కమ్ కావాలి కదా, జనాలు దండుకు తినాలి కాబట్టి అన్ని రకాలుగా పర్మిషన్స్ ఇద్దాం, ఒక టైం వచ్చాక లాగేసుకుందాం, ఏముంది? ఏం చెప్తారు మేడం ఇప్పుడు ఆ గవర్నమెంట్ చెప్పాలన్నా? ఎందుకంటే ఇప్పుడు హైడ్రా తీసుకొచ్చారు, ఇప్పుడు రెవెన్యూ అధికారులు ఆర్బీఎక్స్ అని పెడతా ఉన్నారు. ఇప్పుడు ఆ రెవెన్యూ అధికారులు ఆర్బీఎక్స్ అంటే మిడిల్ క్లాస్ లైఫ్స్. ఎందుకంటే డబ్బులు ఉన్నోడికి 100 రకాల ఆప్షన్స్ ఉన్నాయండి, లేనోడు అక్కడే బతుకుతాడు, వాడు డెవలప్ అవ్వాలనుకొని సస్తుంది. మేము మిడిల్ క్లాస్ వాళ్ళం కాబట్టి మా పొట్టలు మాత్రం దయచేసి కొట్టకండి, మీకు దండం పెడతాం. ఎందుకు అని అంటే ఈ ఇల్లు కాకపోతే మాకు ఇంకా లేవు. ఈ హైడ్రా దెబ్బకండి ఏమైందంటే 10,000 రెంట్కు ఉండాల్సిన ఇల్లు 15,000, 20,000, ₹1,00,00,000 వాల్యూ ఉన్న ఇల్లు 2 కోట్లకు అమ్ముతున్నారు. అన్నీ ఉన్నోడు బాగానే ఉన్నాడండి. ఎవడైతే డెవలప్ అవుదాం అనుకుంటున్నారో వాడి పొట్ట నొక్కేస్తే రేపు పొద్దున వాళ్ళు ఎలా బతుకుతారు? మేమిటు అండి ఒక విషయం అండి, గవర్నమెంట్ పథకాలు దేనికండి? ఎవరిని సోమరిపోతులు చేద్దామని.
ఆ డబ్బులన్నీ ఇండస్ట్రీస్ పెట్టండి, ప్రోగ్రామ్స్ పెట్టండి, పిల్లలకు చదువులు పెట్టండి, కొత్త కంపెనీస్ పెట్టండి, అగ్రికల్చరల్ డెవలప్ చేయండి. ఇదండి మీరు చేయాల్సింది. ఉచితంగా బస్సులు ఎవడ వాడతాడండి అవి? లేడీస్ని ఎన్ని బూతులు తిడుతున్నారంటే అన్ని బూతులు తిడుతున్నారు. ఇవన్నీ లాసెస్ ఎవడి మీద కవర్ చేస్తున్నారు మీరు? మా మీద కవర్ చేయకండి. ఎందుకంటే ఇప్పుడు 90 రూపాయలు ఉన్న పప్పు 180 రూపాయలు అయింది. అవన్నీ మా మీదే కదండి. రేపు ఈ బ్యూటిఫికేషన్ పేరు మీద 250 కట్టినా మేము కొనాలి. ఎందుకంటే గవర్నమెంట్ మీద ఆధారపడే పథకాలు వాళ్ళకి ఫ్రీగా వస్తాయి. డబ్బులు ఉన్నాడు ఎలాగైనా కొంటాడు. మేము ఏం చేయాలి? మా బ్రతుకులు ఏంటి? పోనీ మా గోడ ఎవడ వింటాడు? మాకు ఒక ఆధార్ కార్డు లేదు, ఒక కార్డ్స్ లేవు, పింక్ కార్డ్స్, వైట్ కార్డ్స్ అన్నీ ఉంటాయి కదా. అవన్నీ మాకేం సపోర్ట్ లేదు కదా గవర్నమెంట్ నుంచి. మరి మా పరిస్థితి ఏంటండి? ఏం చెప్తారు మన ప్రభుత్వం ఒకవేళ సజెషన్ ఇవ్వాలనుకుంటే ఒక పబ్లిక్గా ఏం చెప్తారు? ఏదైతే సజెషన్ అండి, డూ గుడ్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ లైఫ్స్. డూ గుడ్, we all will be included in it and we all will do it together. Government is not అధికారులు ఒక్కళ్ళే కాదండి. it's combination of public and the leader. If you are working only for you, bloody get off that seat. మాకు ఎక్కించడం తెలుసు, మరి దింపడం కూడా తెలుసు కదా. సో డోంట్ డూ ఇట్. మనుషుల్ని పద్ధతిగా ఆఫీసులకి వెళ్ళి ఇళ్ళకి వచ్చే వాళ్ళని రోడ్లకి ఇచ్చారనుకోండి, వాడు ఎంత ఉన్మాదుడో వాడికే తెలియదు. రూమ్లో వేసుకొట్టిన పిల్లి కరుస్తుంది. అదే చేస్తున్నారు ఇప్పుడు గవర్నమెంట్. డోంట్ డూ ఇట్. ఎందుకంటే కష్టపడి కట్టుకున్నారండి. మాకేం గవర్నమెంట్ ఇందిరం ఇల్లు ఇంకోటి ఏం కాదండి. రెంట్లు కట్టుకోవాలన్నా ఇబ్బందే, సొంత ఇల్లు కట్టుకోవాలన్నా ఇబ్బంది. ఉండే కొంది ఇంకా రేట్లు పెరుగుతాయి. ఇప్పుడు 2 బెడ్రూమ్ హౌస్ ఇస్తానంటున్నారు. మాకెందుకండి 2 బెడ్రూమ్ హౌస్? అవన్నీ గవర్నమెంట్ మీద డిపెండ్ అవ్వద్దనే కదా సొంతగా కొనుక్కున్నది. మేము దానికే వర్త్ అయినప్పుడు ఇన్ని లక్షలు పెట్టి ఇక్కడ ఎందుకు? 2 బెడ్రూమ్ హౌసెస్లోనే ఉంటాం కదా. అవన్నీ వద్దనుకున్నాం. మీ గవర్నమెంట్కి మేము బర్డెన్ ఉండదలుచుకోలేదు. డోంట్ మేక్ అస్ బర్డెన్ ఎనీ మోర్. అదొక్కటే మా సజెషన్ అండి. థ్యాంక్ యూ.